రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో శాసన మండలిలో మరి కవిత గారు చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా ఆమె చేసిన అక్కడ అంటే ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం కూడా జరిగిందంటూ కూడా వినపడుతోంది. అదేవిధంగా కన్నీటి పర్యంతం కావాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా మరి శాసనసభలలో, అదేవిధంగా మరి కౌన్సిల్స్‌లో కూడా ఈ విధంగా అంటే ఆడవాళ్ళను ఏడిపించే విధంగా ఒకవేళ ప్రభుత్వాలున్నాయా? లేతే గడచిన ప్రభుత్వాలు చేసిన పనా? లేతే ఇప్పుడు ఎందుకు ఏడవడం జరిగింది? మరి అటువంటి క్రమంలో కూడా మరి మీ కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ, మీ యొక్క మద్దతు కూడా నాకు కావాలంటూ కూడా సభలో చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరి ఆమె చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా ఏడ్చిన క్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారింది. సో, ఇదే అంశం మీద ఈరోజు మనం చర్చా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముందుగా బీజేపీ నుంచి రాష్ట్ర నాయకులు అండెం రామిరెడ్డి గారు, ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పోక్స్ పర్సన్‌గా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో, మల్లిపాక యాదగిరి గారు, వీరికి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే. రైట్ అండి. ముందుగా మనం బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచే బయటకెళ్లారు కాబట్టి ఆమె మరి కేసీఆర్ గారి కూతురని ఇప్పటికి కూడా మనం అనుకోకుండా ఉండలేకపోతున్నాం. సో, శాసన మండలిలో అసలేం జరిగిందంటారు? కవిత గారు ఎందుకు ఏడవాల్సొచ్చిందంటారు? ముందుగా మీకు ప్యానెల్‌లో ఉన్న వారికి, మీ ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు శాసన మండలిలో కవిత గారు ఎందుకు ఏడ్చిందనేది కూడా కవిత గారే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అసలు వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? లేకపోతే శాసన మండలిలో చెప్పారా? వారికి అసలు ప్రభుత్వం కూడా వారికి ఆ అవకాశం శాసన మండలిలో ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. వ్యక్తిగత విషయాలు, పార్టీలో జరిగిన విషయాలను అది బయట వేదికల మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవచ్చు. కానీ ఆమె 4 కోట్ల ప్రజల తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుండే. ఎందుకంటే ఒకవేళ వారికి బీఆర్ఎస్ పార్టీలో సమస్యలు ఉన్నా, ఏ విధమైన సమస్యలున్నా కూడా ఆమె ఎవరో కాదు కదా, మా నాయకుడు కేసీఆర్ గారి కూతురే. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కూతురుగా ఆ గౌరవం ఉంటుంది, అది ఉంటుండే. కానీ ఈరోజు ఆమె సొంతంగా తన గోతిలో తనే తీసుకొని పడ్డట్టు ఎవరో చెప్పిన స్క్రిప్ట్ మాట్లాడుకుంటూ, ఎవరో చెప్పిన డైరెక్షన్ నడుచుకుంటూ కేసీఆర్ పెట్టిన పార్టీని బదనాం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారు శాసన మండలిలో కన్నీరు పెట్టినారు అని అంటే వారు ఎవరి కళ్ళలో ఆనందం చూడడం కోసం కన్నీరు పెట్టిరో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఎవరి కోసం పెట్టిరు? మీకు నిజంగా నాకు ఆత్మగౌరవం కోసం నేను బయటికి వెళ్తున్నా అని చెప్పారు. నాకు ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అంటున్నారు. ఆత్మగౌరవం ఎవరి ఆత్మగౌరవం కోసం? శాసన మండలిలో మీరు ఏడ్చి ఆత్మగౌరవం కోసం తన ఆత్మగౌరవం కాదు, తన 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, ఆంధ్ర వాళ్ళు జలదోపిడీ చేస్తున్నప్పుడు తెలంగాణకు అవమానం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ఆత్మాభిమానం దెబ్బతింటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి నీళ్లకు అడ్డుకట్టేయలేకపోతున్నారు అని చెప్పేసి మన ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్పేసి అప్పుడు కన్నీరు పెట్టాలి. ఉద్యమకారుల కోసం అన్యాయం జరుగుతుందనంటే మీరు బయట కన్నీరు పెట్టాలి. ఇన్ని సంవత్సరాలు మీరు కేసీఆర్ గారితో పాటు సమాంతరంగా టీఆర్ఎస్ పార్టీకి జాగృతి అని చెప్పేసి పెట్టి సమాంతరంగా మీరు నడిపించినా కూడా మీకు ఎవరు ఏ రోజు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. మీరు జాగృతి నడిపిస్తున్నా కూడా నిజామాబాద్గా ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించి మీరు 5 సంవత్సరాలు ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే మీరు ఓడిపోయినా కూడా మళ్ళీ మీకు పార్టీ గౌరవించి పిలిచి మిమ్మల్ని ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే మీరు ఈరోజు కేసీఆర్ గారు నన్ను అవమానపరిచిర్రు, కేటీఆర్ గారు అవమానపరిచిర్రు. మీరు ఎవరి కోసం అండి మీరు చెప్పేది? ఈ తెలంగాణ ప్రజలు పూర్తిగా మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? అంటే యాదగిరి గారు ఇప్పుడు మరి స్క్రిప్ట్ అన్నారు కదా, ఇప్పుడు అదేవిధంగా డైరెక్షన్ అన్నారు కదా, మరి స్క్రిప్ట్ డైరెక్షన్ ఎవరిచ్చుంటారంటారు? ఎవరిచ్చినారా అనేది అర్థమైతలేదానండి. అంతకంటే ఒక రోజు ముందే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? మీరు కేవలం ప్రభుత్వానికి కావాల్సింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల దృష్టి మరల్చడం కోసం కవిత గారిని ఉపయోగించుకుంటూ కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలు పోవద్దు అన్న ఉద్దేశంతో అక్కడికక్కడే ఆ డైవర్షన్ చేసుకుంటూ కవిత గారిని ఉపయోగిస్తున్నారు. కానీ కవిత గారు మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నారో మరి కవిత గారికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీ కానీ ఎప్పటికైనా పార్టీ గౌరవించింది, అన్ని అవకాశాలు పార్టీ ఇచ్చింది. మా ఆదినాయకుడు కేసీఆర్ గారు కూడా అన్ని అవకాశాలు ఇచ్చారు పార్టీలో కూడా.
అన్ని ఇచ్చినాక కూడా ఈ రోజు నాకు ఏమీ ఇవ్వలేదు, నన్ను అనగదొక్కిర్రు అని అంటే ఎక్కడ అంటే అనగదొక్కిరు? కారులోంచి మీరే మధ్యలో దింపేశారట కదా! కారు పార్టీ నుంచి దించిన రోజు మీరు కన్నీరు పెడితే నిజంగా తెలంగాణ ప్రజలు చర్చించుకున్న ఆలోచన చేస్తుండే. కారు పార్టీ నుంచి దించే అవసరం ఎందుకు వచ్చింది? మీరు అదే విధంగా మీరు ఎప్పుడు మీకు అవమానం జరుగుతుంటే మీరు మీరెవరో కాదు కదా, మీరు ఆ అధినేత దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మీకు కుటుంబ సమస్య ఉన్నా, పార్టీ సమస్య ఉన్నా మీకు మాట్లాడే అంత ఉన్నది కదండి. మీకు ఆ స్వేచ్ఛ ఉంది కదా. తండ్రి గారి దగ్గరికి రాకుండానైతే ఊకోలేరు కదా. తండ్రిగా వెళ్ళొచ్చు, పార్టీ అధినేతగా వెళ్ళొచ్చు, పార్టీలో జరిగిన అవమానం గురించి మాట్లాడొచ్చు, కుటుంబ సమస్యలు కూడా ఏదైనా ఉంటే మీరు మాట్లాడి చేసుకోవచ్చు. కానీ మీరు లేఖలు రాయడం, లీకులు ఇవ్వడం, మీరు అంటే చైర్మన్ అంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసింది కదా! నా రాజీనామాను ఆమోదించండి అంటూ కూడా. ఎలా తీసుకోవచ్చుంటారు? అదేనండి. ప్రభుత్వం అసలు అంత సమయం ఇప్పుడు 6 నెలల క్రితమే రాజీనామా చేసిర్రు. మీరు ఆత్మగౌరవం ఉన్నోళ్ళు మళ్ళీ ఎందుకొచ్చిర్రు శాసన మండలికి? ఓకే. రాజీనామా చేయమని చెప్పి చైర్మన్ గారి ఛాంబర్‌లోకి పోయి మీరు మళ్ళీ ఒకసారి కలిసేదుండే. హ్మ్. మీరు బయట వేదికల మీద చెప్పేదుండే. నా రాజీనామా ఆమోదింపజేయండి. నాకు గతంలో ఇది అవమానం అంటే జరిగింది. బయట చెప్పేది ఒకటి, లోపల జరుగుతుంది ఒకటి అనుకోవచ్చంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు గదా. కేవలం రేవంత్ రెడ్డి గారు వారి మీద ఉన్న ప్రజలు వ్యతిరేకత ఉన్నదాన్ని వారి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టడం కోసం మాత్రమే కవిత గారు ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను లక్ష్మీ నరసింహస్వామి మీద ఓట్లేస్తున్నా, సమ్మక్క సారక్క మీద ఓట్లేస్తున్నా, భద్రాచలం రాముని మీద ఓట్లేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిన్న శాసనమండలిలో ఎవరు ఏం చెప్పారు? కవిత గారు నేను లక్ష్మీ నరసింహస్వామి గారి మీద ఓట్లేస్తున్నా అని చెప్తున్నారు. మరి మీరు ఎవరు డైరెక్షన్ నడుపుతున్నారు? మరి ఇంతకీ ఇప్పుడు ఎవరి మాటలు మాట్లాడుతున్నారు? కవితమ్మ మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతుంటారు మీ ఏ మాట పార్టీ? ప్రకారం? ఒకటినండి, కవిత గారు నిజంగా ఒకవేళ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా రాజ్యాంగంలో పార్టీ వేసుకునే స్వేచ్ఛ ఉన్నది మన భారతదేశంలో. అట్లాగని కవిత గారిని పార్టీ పెట్టొద్దని ఎవరేం అంటలేరు. పార్టీ పెట్టొచ్చు. మీరు ఒకవేళ మీకు ప్రజలు ఆశీర్వదిస్తే మీరు పదవులు కూడా అంటే క్లియర్ కట్ స్వీకరించొచ్చు. ఇప్పుడు మనకు ఒకటి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు యాదగిరి గారు పార్టీ పెట్టబోతున్నారా కవిత గారు? లేకపోతే ఉన్న పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు మీ మాట ప్రకారం? అది మేము ఎలా చెప్పగలుగుతాం? ఒకటి వినండి, మీరు పార్టీ పెట్టాలనుకుంటే ఎవరిని విమర్శించాలి? ఈ రోజు పాలకులను విమర్శించాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇప్పుడు చెయ్యవలసింది ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రగామిగా నిలిపిన తర్వాత ఈ రోజు 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క శంకుస్థాపన చేయకుండా 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఒక్క సంక్షేమ పథకం కూడా వాళ్ళు ఇచ్చిన అబద్ధ హామీలతోటి గద్దెనెక్కి ఈ రోజు ఎలాంటి అంటే 2 ఏళ్ల కంటే 9.5 ఏళ్ళు పరిపాలన ఎక్కువ కదా, అందుకే మీరు 9.5 ఏళ్ల పరిపాలన గురించి చెప్తున్నారు అనుకోవచ్చా? 9.5 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే కేసీఆర్ గారు చేసిరు. ఓకే. మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు మొత్తం కలిపితే ప్రభుత్వం ఆస్తులు అన్నిటి కలిపి కూడా గంతే అప్పు చేసిరు. ఓకే. ఒకసారి మరి రామిరెడ్డి గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. రామిరెడ్డి గారు, ఇప్పుడు మరి ఉన్న పరిస్థితి ఇది. మరి ఒక ఆడబిడ్డ శాసనసభలో గానీ, లేకపోతే విధాన సభలో గానీ, ఐ మీన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో కానీ మరి అడగడం అన్నది ఎలాంటి సూచిక తీసుకోవచ్చు, సమీకరణ తీసుకోవచ్చు. మరి పార్టీ మారతారేమో అన్న అనుమానాన్ని కూడా యాదగిరి గారు మరి ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్తారు? మీ పార్టీలోకి వస్తారా? ఆమె కౌన్సిల్‌లో ఆమె డ్రామా అయిపోయినాక బయటకొచ్చి ఆమె ఓపెన్‌గా చెప్పింది. మొత్తం నేను ఫుల్‌గా కొత్త డ్రామా పార్టీ అంటారా? డ్రామా కాదు గానీ, కొత్త పార్టీ పెడుతున్నాను. అంటే సింగిల్‌గా చేస్తున్నారా? ఫ్యామిలీ డ్రామా అంటారా? అది ఫ్యామిలీ కాదు. ఆమె కదా! ఆమె భర్త ఎప్పుడు రాజకీయాలు లేడు. బయట వినిపిస్తుంది అట్లా. కాదు. ఆమె భర్త అందులో లేడు. ఓకే. పిల్లలు లేరు. వాళ్ళను మనం టచ్ చేయకూడదు. హ్మ్. ఆమె చేస్తున్న విషయం వరకు కాబట్టి ఆమెనే అనాలి. హ్మ్. ఆమె ఇంతకుముందు కూడా కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినాక సెప్టెంబర్ 20-21 రోజు చింతమడక వెళ్ళి అక్కడ కూడా కొంచెం ఏడిచింది. హ్మ్. దాంట్లో ఇక బాగా ఏడిచిందని మీడియాలో వచ్చింది కొంత. హ్మ్. ఇక నేనైతే కొద్దిగా ఎక్కెక్కి ఏడ్చినట్టే జరిగింది. ఇక మరి ఎంత రిహార్సల్ జరిగిందో, రెక్కి ఎంత నిర్వహించిందో తెలియదు. అంటే ఆడకూతురు ఏడిస్తే మరి విలువ లేదంటారా సమాజంలో? రాజకీయ నాయకుల చేష్టలు వేరే ఉంటాయి. ఆడకూతురు వేస్తే తప్పకుండా బాధ, సానుభూతి ఉంటది, ఓదార్పు చేయాల్సిందే. కానీ రాజకీయ నాయకుల డ్రామాలకు ఇవి చేస్తే మనం తెలివి తక్కువలం అన్నట్లు లెక్క. ఎందుకంటే ఆమె రాజీనామా అని చెప్పి ఇంతవరకు రాజీనామా చేస్తే చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ ఛాంబర్లో కలవాలి. నిన్న కూడా అడిగారు కదా, నాకు రాజీనామా ఓకే చేయండి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎక్కడ అడిగినరు? వేదిక నుంచి అడిగింది అదే మాట కదా. అది కాదు కదా, ఆమె టైం తీసుకోవాలి. ఈయన కూడా టైం లేదు. ఇద్దరు కలిసి చేస్తున్న డ్రామా అనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ, కవిత కలిసి డ్రామా బాగా చేస్తున్నారు.
మరి ఆమె 4 నెలల రాజీనామా చేసి ఇప్పుడు డ్రామాతో సంబంధం లేనిది ఎవరికంటారు, బీజేపీకేనా? మాకు ఎట్లా లేదు కదా, ఉండదు కదా. ఉమ్. ఆమె కొత్త పార్టీ, సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతి పరులు అంటే అర్థమైంది. మావోయిస్టులు మళ్ళీ తీసుకొస్తున్నారు అనవసరంగా. ఆమె అన్నది నిన్న ఏమన్నారు? మావోయిస్టు సానుభూతి పరులు, సెక్యులర్లు, నిరుద్యోగులు మా పార్టీలో చేరండి ఓ, ఆమె అన్నది నిన్న. దాని తర్వాత బయట లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇవన్నీ కౌన్సిల్ కాదు, బయట రైట్, ఓకే, బయట మాట్లాడదు వచ్చి Clear గా. పార్టీ పెడతానని బయటకు వచ్చినాక ఇవన్నీ చెప్పింది మీకు చూసే ఉన్నాం. మొదలు పంపింది మరి కేసీఆర్ పంపిండా హరీష్ రావు మీద టార్గెట్ తోటి అని కొంతమందికి అనుమానం వచ్చింది. ఆమె నిరంతరం హరీష్ రావుని విమర్శిస్తుంది, కేసీఆర్ని మెచ్చుకుంటుంది. ఫస్ట్ లెటర్ లీక్ డ్రామా కూడా ఆమె రాసి ఆమె లీక్ చేసింది. మన కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు చూడు దయ్యాలు ఉన్నాయి అన్నది. అంటే యాదగిరి గారు ఇప్పుడు మరి ఒకవేళ కేసీఆర్ గారు వదిలిన బాణం మరి కవిత గారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు బీజేపీ నుంచి. మీరేమంటారు? ఏం జరుగుతుందంటారు? మీరేమంటారు యాదగిరి గారు? ఇప్పుడు కేసీఆర్ గారికి ఆ అవసరం లేదు. కూతురుతోటి అట్లా వదిలి ఆమె ఏం చెప్తుంది, నేను ప్రజలు వదిలిన బాలని అని చెప్తుంది. కేసీఆర్ గారికి తన కన్న కూతుర్ని బయటికి పంపించేయాల్సిన అవసరం లేదు. వారు కవిత గారు కూడా నిజంగా కవిత గారు మరి ఒక పార్టీలో అంటే ఇంటి గుట్టు గురించే కదా బయటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఆమె. ఎవరు చేసిరండి? కవిత గారు. ఇప్పుడు కవిత గారు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వారే ఇప్పుడు లేఖలు రాయవలసిన అవసరమే లేదు కదా. ఇప్పుడు కన్న తండ్రి దగ్గరికి కూతురుగా పోయి మీరు సమస్యలు పరిష్కరించుకోలేరా? ఆ స్వేచ్ఛ మీకైతే ఉన్నది కదా. ఇప్పుడు ఇంకోటి ఏమంటారు, కేసీఆర్ గారు దేవుడు కానీ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తుంది. మరి ఆ దయ్యాలు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఆ దయ్యాలు ఏంటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. రామిరెడ్డి గారు, దయ్యాలుగా కూడా ఎవరో కొంతమంది ఉన్నారంట. ఆ దయ్యాలు మీకు కనపడ్డాయా? మాకేం దయ్యాలు కనపడాయి. ఆమె వీళ్ళు దయ్యాలని చెప్పినే ఉన్నది. మిగిలిన గుంట నక్కలు దయ్యాలు అన్నది, గుంట నక్కలు అన్నది. గుంట నక్కలు పేర్లు కూడా చెప్పింది ఆమె. ఎవరనేది హరీష్ రావు, సంతోష్ రావు అని ఆమె పేరు ఆమె చెప్పింది చెప్తున్నా. ఓకే, వాళ్ళు దయ్యాలని కానీ గుంట నక్కలు మేమనం విజయమైన సబ్జెక్ట్ వస్తే దానిపైన మాట్లాడతాం. ఆమె చెప్పింది వాళ్ళని టార్గెట్ చేసుకుంది. 1-2 సార్లు ఇక అనుకుంటే బాగుండదని కేటీఆర్ కూడా అన్నది. కేసీఆర్ ఏంటంటే, నానా నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు అది చేయలేదు, ఇంకా బీజేపీ మీద బురద జల్లాక నువ్వు బీజేపీని విమర్శించట్లేదు, ఇట్లా రకాల డ్రామాలు చేసింది. నిన్న మాత్రం అంత టైం ఇవ్వడం కూడా స్పీకరు అదేదో అనుమానాలు ఏంటంటే ఏదో ఉంది సపోర్టు కవిత చేసే పనులకు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఉంది కదా ఎమ్మెల్యేల రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఎలా దాన్ని రాజీనామా అంటే పార్టీ మారడాన్ని వాళ్ళు గోడ దునికి పార్టీ మారలేని చెప్పారు కదా. మీ పార్టీ తెలంగాణకు పెట్టిన షన్నటే కదా, మరి కామెంట్ తీసుకుంటారా మీరు? ఆమెను కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్య ఆయనకు ఏంటంటే ఆయన అధికారం కోల్పోవడానికి అంతకు మించి అధికారం లోక్సభ ఎన్నికల్లో గాడిద గుడ్డు వచ్చింది, జీరో. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా బీజేపీ ఏంటంటే వాళ్ళకు మైనార్టీ ఓట్లు ఎక్కువ రావాలి కంపకుతారంటే బీజేపీ బురదల్లాలి, తిట్టాలి బీజేపీ. అది ఎన్నిక ఎంఐఎం ఉంది, ఇక మిగతా మజ్లిస్ పార్టీ ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఉన్నాయి, ఒక్కరే కాదు కదా నెక్స్ట్ పార్టీ కాదు. ఆ ఎంఐఎం లిమిటెడ్ 7 అసెంబ్లీ, ఒక లోకసభ స్థానం వరకే, కొన్ని 40-50. అంటే ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు అధికార పార్టీ మీద బురద చల్లుతారని విన్నాను కానీ మరి మీరేమో మా మీద చల్లుతున్నారు అంటున్నారు. కేసీఆర్ నేను చెప్పింది, ఏ పార్టీ అయినా మైనార్టీ ఓట్ల మీద ఆశపడాలంటే బీజేపీ మీద బురద చల్లాలి. అది అది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా అంతమంది జనసంపద కొద్ది ఉండే అప్పుడు అంత బలంగా లేం కదా. ఇప్పుడు బాగా మేమే అధికారం, గత 12 ఏళ్ళ నుంచి కేంద్రంలో అధికారం. కాబట్టి బీజేపీ మీద బురద చల్లితే దంపగుత్తగా మైనార్టీ ఓట్లు వస్తాయి. ఇది టార్గెట్. ఆ సెక్యులర్ అనే పదం కూడా, సెక్యులర్ అంటే హిందూ వ్యతిరేకం, మైనారిటీ అనుకూలం. అది కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలో మరొక వ్యాఖ్య కూడా ఉందండి. మరి ఇప్పుడు తెలంగాణకి చేసింది బీజేపీ ఏమీ లేదు, ఇంకా చేయలేదు కూడా అని అన్నది. మరి కేసీఆర్ గారు చెప్పింది నిజమేనంటారా? కిషన్ రెడ్డి గారు బుక్ ప్రింట్ చేశారు 2023 జూన్లో. 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు. మాకు వచ్చింది 3,60,000 కోట్లే తెలంగాణ నుంచి ఆదాయం, జిఎస్టీ మిగతా వాటి ద్వారా పన్నుల ద్వారా. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కానీ ఖర్చు పెట్టింది కానీ 9 లక్షల కోట్లు అన్ని లెక్క పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. 40,000 కోట్లు అరౌండ్ వచ్చినా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అంటే వాటికి సంబంధించి కాగ్ కూడా నివేదిక ఇస్తుంది. కాగ్ లెక్కలు మనం విందాం. మిగతా పార్టీలు చెప్పే కాకి లెక్కలు కానీ తీసుకోవాలి. అయితే ఇప్పుడు కవిత గారు పరిస్థితి ఏంటంటారు, మీరు ఏమంటారు దాని మీద? ఇవో ఇంతకుముందు షర్మిల కూడా దాదాపు ఎవరు చేయలేని పాదయాత్ర చేసింది. ఇంతకుముందు జగన్ సోదరి షర్మిల చేయకూడదంటారా? నేను ఎవరు చేయని పాదయాత్ర చేసింది అంటున్నా, నేను చేయకూడదనిలే. ఆ చేసి ఒక్క నిమిషం మాట్లాడండి. అట్లా పాదయాత్ర చేసింది, కాంగ్రెస్కు దుకాణం అమ్మేసి పోయి అక్కడ అధ్యక్ష పదవి తీసుకుంది. రాజ్యసభ అడిగింది, రాజ్యసభ ఇవని, రాజ్యసభ కాదు కానీ ఏపీ కాంగ్రెస్ లేపాలని అని అక్కడ పోయి ఏం చేసింది, అన్నకు ఎసరు పెట్టింది.
అన్నకి ఎసరు పెట్టి కోవర్ట్గా వేరేళ్ళకో ఎవరికో ఉండి అన్నను బదనాం చేసి ఆ రాజకీయాలు జగన్ ఓటమిలో షర్మిల పాత్ర కూడా కొంత ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఎట్లాగో కేసు అది ఓడిపోయింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేం, కానీ మరి మనం గెలవాలంటే మనకు కూడా ఒక కోవర్ట్ కావాలని కొంతమంది చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీలో అయితే అట్లాంటి సోదరులు దొరకదు, ఎందుకంటే ఫ్యామిలీ పార్టీ కాదు కదా బీజేపీ, అదేం కుటుంబ పార్టీ. కాబట్టి అందులో ఇప్పుడు ఆమె ఏంటంటే ఏ కారణంగా వెళ్ళిందో తెలియదు. కొంత మొదట్లో అనుకున్నారు కేసీఆర్ హరీష్ రావు మీద టార్గెట్ చేసి వెళ్ళగొట్టడం కోసం ఆమెను వాడుకుంటున్నారని. ఇప్పుడు ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళే ఆమెను వాడుకుంటున్నారు అని. ఆమె అంత ఇంటలెక్చువల్ కాదు, పర్సన్ దగ్గర నిలకడ ఉంటే సెకండ్ టైం ఓడిపోకపో ఎంపీగా. ఆమె అంత కన్సిస్టెన్సీ క్యాపబిలిటీ ఉన్న లీడర్ కాదు కాదు షర్మిల గారండి? కాదు కవిత. గారు. ఆమె కిలాడి, షర్మిల గారు పెద్ద కిలాడి. ఉమ్. ఇక్కడున్న తెలంగాణ అమాయకులు ఎవరి దగ్గర పైసలు ఉండి ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ బుట్లేసుకొని వాళ్ళతో ఖర్చు పెట్టి అంటే ఒక మహిళా నాయకులు మన కిలాడితో పోల్చొచ్చు అంటారా? బీజేపీ ఆ- ఆమె చేసింది ఈ వాళ్ళతో అంత ఖర్చు పెట్టించి ఆమెను అడిగి చేసింది అంటే కాంగ్రెస్ పార్టీకి. ఆమె కాంగ్రెస్ పార్టీ జైన్ అయినప్పుడు అడిగిందా, నేను జైన్ గారు అన్నది కదా, పోటీ చేస్తామని చెప్పింది కదా. వాళ్ళది అందరితో 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఎంతమంది ఖర్చు పెట్టుకోరు, వాళ్ళని ఆయన గంగలో కలిపేసింది. అంటే ఇప్పుడు మీరు కడుపు మంట అంటారా లేకపోతే రాజకీయం అంటారా? ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు, కోవటు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రైట్. ఇప్పుడు మరి కవిత గారి గురించి ఏమందంటారు మీరు బీజేపీ? ఇప్పుడు ఆమె నిన్న ఏంటంటే ఆమె ఆ ఎమోషనల్ స్పీచ్ ఏడుపు అనేది నా రాజీనామాను ఆమోదించొద్దు, అది ప్రాబ్లం అయితే. ఎందుకంటే అది వాలంటరీగా చేసినట్టు ఉండాలి. ఆమోదించండి అంటూ కూడా అదే కదా ఎందుకంటే కత్తికి 2 వైపుల పదన అన్నట్టు, ప్రజలకేమో ఆమోదించమని అడుగుతున్నట్టు, స్పీకర్ కేమో రాజ్యాంగబద్ధంగా ఎమోషనల్ చేసిన దాన్ని చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి మీరు ఆమోదించొద్దు. ఇది ప్రజలను బ్లబ్ చేయడం, తన కంటిన్యూ కావడం. ఇంకా 2 ఏళ్ళు ఎమ్మెల్సీ పీరియడ్. రైట్. యాదగిరి గారు, ఇప్పుడు మొన్న 10 మంది ఎమ్మెల్యేల గురించి కూడా మనం ఒక ఇష్యూ విన్నాము, చూసాము. ఆ ఇష్యూ కూడా స్పీకర్ గారు క్లియర్ కట్ ఇచ్చారు. ఓకే, వాళ్ళంతా ఫేర్ గా ఉంటారు, మరి వాళ్ళ పార్టీ వాళ్ళే కొనసాగుతారండి. మరి ఇప్పుడు రాజీనామా నాది ఇస్తాను నేను సిద్ధం అంటూ కూడా మండలి చైర్మన్ గారికి ఇచ్చిన రాజీనామా ఎందుకని అధికార పార్టీ ఓకే చేయలేదంటారు? ఇంతవరకు ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు దాంట్లోనే అర్థం ఉంది కదండి, ఎందుకు ఆమోదిస్తలేరు. వారు 4 నెలల క్రితం ఎప్పుడైతే పార్టీ నుంచి బహిష్కరించారో అప్పుడే రాజీనామా చేసిర్రు. రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి మళ్ళీ శాసన మండలికి పోవాల్సిన అవసరం లేదు కదా. మీరు వెళుతున్నారు అని అంటే సరే, ఒకవేళ మీరు దేనికోసము, మీరు ఒక ప్రతినిధిగా పెద్దల సభలో ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యలు ఈరోజు జరుగుతున్నది, తెలంగాణ జలదోపిడి మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మహిళల కోసం 2500 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతుందో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ చేస్తే ఇంకా తులం బంగారం ఇస్తాన్నారు, దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు చీరలు పెడితే ఇప్పటివరకు 2 సార్లు బతుకమ్మ చీరలు రేవంత్ రెడ్డి గారు బంద్ చేసిరు. ఎందుకు బంద్ చేసిరు అనే దాని మీద ఒక ఆడపడిచే కదా బతుకమ్మకు మీరు బతుకమ్మ గురించి మీరు ఎక్కువగా చేసిరు కదా. మరి బతుకమ్మ చీరలు రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే ఇందిరాగాంధీ జయంతి రోజు మరి చీరలు కొద్ది మందికి మాత్రమే సర్పంచ్ ఎలక్షన్ల కోసం కొద్ది మందికి ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అయితే మరి మీరు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని నాన్చివేత ధోరణిలో వివిధ రకాలుగా ఆర్డినెన్స్ అని చెప్పేసి, జీవో అని చెప్పేసి ఇవన్నీ చేసినా కూడా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నది? అదేవిధంగా కేంద్రంలో అసలు ఇవ్వవలసింది ఎవరు? ఒకటి వినండి, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేస్తే ఈ రోజు బీసీలకు న్యాయం జరుగుతుండే. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో కానీ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కానీ బీసీలకు న్యాయం జరుగుతుండే. చేయవలసిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది, అడగలేకపోతుంది. ఇవ్వవలసిన కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ చేయలేకపోతుంది. మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. మీరు వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, కేసీఆర్ గారిని మీరు బదనాం చేయడం కోసం మాత్రమే మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేసిరని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలు మొత్తం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా మీకు ఇంతకుముందు అదే చెప్తున్నా, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలంటే హరీష్ రావు గారి మీద మీరు ఒక దయ్యం అని చెప్తారు,
సంతోష్రావు గారు దయ్యం అని చెప్తారు, జగదీశ్వర్ రెడ్డి గారు దయ్యం అని చెప్తారు, నిరంజన్ రెడ్డి గారు దయ్యం అని చెప్తారు. వీళ్ళందరూ కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉన్నారు. ఆయన మీద ఏ రకమైన విమర్శలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కానీ వేరే వాళ్ళని కానీ విమర్శించడం కోసం ఒక రక్షణ కవచంగా ఈ నాయకునికి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు ప్రజలు తెలంగాణ బాపు తెలంగాణ 60 సంవత్సరాల తెలంగాణ కాలను సాకారం చేసిన తెలంగాణ కేసీఆర్ గారు అదే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు తెలంగాణ బాపు అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటుంటే సొంత బాపును మీరు ఈ విధంగా శాసన మండలిలో విమర్శించడం అనేది ఏ విధంగా సబబైతది? మీరు కవిత గారిని ప్రశ్నించాల్సింది కదా. నేనేమంటున్నా, మీరు ప్రశ్న ఎప్పుడు ఇవ్వాలి? పార్టీలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఎంపీగా మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తే మీరు ఎమ్మెల్సీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ రోజు అనేది ఉండే ఉద్యమకారులు, నాలాంటి ఉద్యమకారులు, మహిళా ఉద్యమకారులు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వేరే వారికి ఎమ్మెల్సీ ఇవ్వని ఎందుకు అనలేదు? ఉద్యమకారుల గురించి ఈ రోజు మీరు శాసన మండలిలో మాట్లాడుతున్నారు. అదే శాసనసభ ఎమ్మెల్సీగా మీరు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మరి కవితమని మరి బీఆర్ఎస్ లో తీసుకుందామంటారా, లేకపోతే పక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారా? వారు ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రజలు విశ్వసించాలంటే వారు పార్టీ పెట్టి ప్రభుత్వాలను విమర్శించాలి, పాలకులను విమర్శించాలి. కానీ మీరు అదే గతంలో జరిగిన ప్రభుత్వం ఒకవేళ మీరు విమర్శిస్తే లాభం ఏముంది? 4 పార్టీలు 5 పార్టీలు అనుకుంటూ మనం ఉన్న పార్టీలతో సతమతం అవుతున్నారు. మళ్ళీ కొత్త పార్టీకి స్పేస్ ఉందంటారా తెలంగాణలో? తెలంగాణలో స్పేస్ కాదు, మీరు తీసుకున్న ఎజెండానే తప్పు. మీరు ఒకవేళ నిజంగా మిమ్మల్ని ప్రజలు విశ్వసించాలంటే పాలకులను విమర్శించాలి, ప్రభుత్వాలను విమర్శించాలి. ప్రతిపక్ష పార్టీని ఏమున్నదని విమర్శిస్తారు? గతంలో చేసిన అభివృద్ధిని మీరు ఎత్తి చూపాలి. ఇప్పుడు మీకు ఏంటంటే బీఆర్ఎస్ ని మాత్రమే విమర్శిస్తున్నారు కాబట్టి మీరు మమ్మల్ని కాదు విమర్శించాల్సింది అధికార పార్టీని అని మీరే ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. అధికార పార్టీని విమర్శిస్తే ప్రజలు చెయ్యవలసింది వాళ్ళు కదా. చెయ్యవలసిన వారిని చెయ్యకుండా అంటే మీరు వారితోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వారి డైరెక్షన్ లో నలుస్తున్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడైనా సరే వారికి సరైన సమాధానం చెప్పడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయడం కోసం సిద్ధంగా ఉంటారో ఆ టైంలో కవిత గారు వచ్చేసి ప్రభుత్వానికి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏదో ఒక మెసేజ్ చెప్పి, అంటే యాదగిరి గారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా మరి బయట పంపించకుండా మీరు ఉంచుకుంటే ఒకవేళ మీతో పాటుగా మరి బీఆర్ఎస్ తో పాటుగా బాపు గారితో పాటుగా ఉండేది కదా, మీకు బలంగా మారేది కదా. ఇప్పుడు మరి బయటికి వెళ్ళి విమర్శించాల్సిన విమర్శించే పార్టీ కూడా బీఆర్ఎస్ గురించే కదా, అధికార పార్టీ గురించి ఆమె విమర్శించట్లేదు కదా. అందుకని కడుపు మంటగా ఉందా? అదే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి డైరెక్షన్ లో కవిత గారు చేస్తున్నారు, ఏమి ఆశించి చేస్తున్నారు. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి బాటలో ముందుకు నడిపించిన కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారంటే మీరు ఈ రోజు ఎవరి కోసం విమర్శిస్తున్నారు? మిమ్మల్ని ఎవరు మాట్లాడిపిస్తున్నారు? పలికేది మీరైనా మీతోటి పలికించేది ఎవరో, దాని వెనుక ఉన్నది ఎవరో అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఎవరిని ప్రశ్నించాలి. అధికారం ఎవరికుంటే వారిని ప్రశ్నించండి. మీరు మహిళలకు ఇస్తారన్నది 2500 ఇస్తలేరని ప్రశ్నించండి. పేదింటి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తలేరని ప్రశ్నించండి. బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. క్రిస్టమస్ కానుక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. రంజాన్ కానుక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. అన్ని వర్గాల ప్రజలను పథకాల గురించి చెప్తూ మరి కేసీఆర్ గారి గురించి చెప్తున్నారు, వారి యొక్క పథకాల గురించి చెప్తున్నారు, పరిపాలన గురించి దాని మీద కదా విమర్శించేది. కేసీఆర్ గారి వారి యొక్క తనయ మరి ఎమ్మెల్సీ కవిత బయటకు పోయినప్పుడు కూడా మరి వారి కుటుంబ సభ్యులు వారు కేసీఆర్ గారి గురించి లేకపోతే హరీష్ రావు గారి గురించి వారి గురించే గానీ అధికార పార్టీలో ఉన్న మరి కాంగ్రెస్ గురించి విమర్శించట్లేదు అన్న పాయింట్ ఒక క్లియర్ గా తెలుస్తోంది. అవును, మీరేమంటారు? దీన్ని వ్యతిరేకిస్తారా, స్వీకరిస్తారా? ఇప్పుడైతే ఆమె ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి అయితే ఆమె కాంగ్రెస్ తోనే, ఎందుకంటే రాజీనామా చేసినాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినాక ఇంకా అంగీకరించలేదు కదండి. అంగీకరించకూడదనే కాంగ్రెస్ తో కుమ్ముక్కు. ప్రజల దగ్గర నేను రాజీనామా చేసిన అంగీకరించాలని అడుగుతున్నాను డ్రామా. నాది అంగీకరించొద్దు బాబు, మీరు చెప్పిన పని నేను చేస్తాను. అక్కడ ఆ ఏజెండా అలా చేస్తుంది. మరి ఈవెన్ బీఆర్ఎస్ కూడా మొత్తం అనట్లేదు కేసీఆర్ను. మరి కేసీఆర్ గత 2 సంవత్సరాలు 185 నిమిషాలు ఉండే అసెంబ్లీలో, ₹1 కోటి తీసుకుండు, నిమిషానికి 54,000. మొన్న 7 నిమిషాలు ఉన్నాడు. కనీసం సంతాప తీర్మానం కూడా చెప్పలే. ఇంతవరకు 2 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదా అనుభవిస్తుండు. ఒక్క ప్రజా సమస్య మాట్లాడలే అసెంబ్లీలో. అంటే ఈ విషయాన్ని మరి ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేవనెత్తలేదు కదా. ఎందుకో ఎన్నిసార్లు చెప్పినాం. అందరం బండి సంజయ్ ఎమ్మెల్యేలు అన్నారు, బయట రాకేష్ రెడ్డి అన్నాడు,
వెంకటరమణారెడ్డి అని అందరూ అన్నారు. ఉమ్. ప్రతి ఒక్కరు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు అన్నారు. అసెంబ్లీకి ఎందుకు రాడు ప్రతిపక్ష నాయకుడు? మరి ఆయన ఏంటంటే రద్దు అవుతుంది, డిబార్ చేస్తారు. 6 నెలలు కనుక కంటిన్యూస్ లేకుంటే డిబార్ అవుతుంది. అటెండెన్స్ తక్కువ స్టూడెంట్ ఎగ్జామ్ కాకుండా డిబార్ అవుతుంది కదా. ఆ సంవత్సరం కేసీఆర్ డిబార్ కాకుండా ఆ పైసల సొమ్ము తినాలే, పని చేయొద్దు. మరి ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడైనా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అంటే కొడుకు అనుకుందాం, హరీష్ రావు అయినా ఎన్నడైనా మీరు రావాలి అసెంబ్లీకి అన్నడా? ఈ ఒక్క మాట వాళ్ళ నాయకుడు, ముఖ్య నాయకుడు తప్పు చేస్తుంటే చెప్పలేని వాళ్ళు మిగతా వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు యాదగిరి గారు కూడా తన యొక్క ఆవేదన ఒకటి అర్థం చేసుకునేలాగా చెప్పడం జరిగింది. అదేంటంటే మరి 9.5 ఏళ్ల పాటు మేము పరిపాలించాము. అదేవిధంగా మరి మీ బాబు గారే కదా కేసీఆర్ గారు. మరి వారి గురించి కాకుండా అధికార పక్షంలో ఉన్న రేవంత్ మీద ఫైట్ చేద్దాం రండి అంటూ కూడా. మరి అది ఎందుకు జరగట్లేదు అంటారు? అదే ఇంకోటి, ఇంతకుముందు అద్భుతంగా చేసినట్టు అప్పుల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ అయింది 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో. ఇంకోటి కవిత ఏంటంటే గతం లేకుండా ప్రస్తుతం లేదు కదా సార్. కాదు. కేంద్ర ప్రభుత్వంలో సర్పంచుల సాక్షాత్తు పార్లమెంట్ లోనే తెలంగాణ అప్పులు ఎంత ఉందో మీ కేంద్ర మంత్రి చెప్పిండు. తెలంగాణ రాష్ట్ర ఎంపీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అని చెప్తే 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అని మీ కేంద్ర ఫైనాన్స్ మంత్రి చెప్పిండు. మీరు 4.5 లక్షలు రామరెడ్డి గారు మీకు కావాల్సింది కేవలం వీళ్ళు కూడా చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి డైరెక్షన్ నడిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా రామరెడ్డి గారు బీజేపీ అంటే అసెంబ్లీకి మాట్లాడాలి. ప్లస్ కవిత గారికి బీజేపీ అంటే తీహార్ జైలు గుర్తొస్తుంది, బగ్గన మండిపోద్ది. ఎందుకంటే జైలు ఆమె కేసు, ఆ లిక్కర్ కేసు ఉంది కదా. ఇంకోటి ఏమన్నది ఆమె, నేను అక్కడి ఢిల్లీ కేసు పోయినప్పుడు ఏం సహకరించలేదు. అందరు మంత్రులంతా ఢిల్లీకి పోయిర్రు, కేటీఆర్ పోయిండు, హరీష్ రావు పోయిండు, తర్వాత అడ్వకేట్ జనరల్ ఉంటుంది కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోకూడదు అని గవర్నమెంట్ దాని పోస్తూ ఆయన కూడా పోయిండు కవిత గురించి. అంతకుముందు కేసీఆర్ ఏం చెప్పిండు, తప్పు చేస్తే నా కొడుకైన బిడ్డను నేనే జైలుకి పంపిస్తాను. ఆమెకు ఆ కేసు గురించి ఆమెను బయటపడేయడం కోసం ఎన్ని చేయాలో అన్ని చేసారు. ఇంకా సీఎం రమేష్ ఏమండు, కేటీఆర్ కూడా సీఎం రమేష్ ఇంటికి పోయిన డ్రామాలు చేసారు, ఆడ తిరస్కరించారు అది. కాబట్టి ఎక్కడ బీజేపీ దీంట్లో కాంప్రమైజ్ కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏజెన్సీస్లో సిబిఐ కానీ ఈడీ కానీ బీజేపీ ఇన్వాల్వ్ కాదు. మోడీ గారు చెప్పింది ఏంటంటే, ఒకరిద్దరు బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు అది మనం ఎట్లా మాట్లాడతాం, త్వరలోనే అరెస్ట్ అవుతుంది అన్నది తప్పది, ఏజెన్సీస్ పని అది. అవి ఎప్పుడు చేయాలి, చేయకూడదు చట్టబద్ధంగా వాళ్ళు చూసుకుంటారు. రాజకీయ పార్టీ ఎప్పుడు మేము చేస్తాము మేము చెయ్యమని చెప్పకూడదు. దీనికి సూటి ప్రశ్న అండి. మరి మోడీ గారు వచ్చే ముందు ఆ రాష్ట్రానికి ఈడీ వస్తుందంటూ ఒక విమర్శ ఉండనే ఉంది. ఇది నిజమేనంటారా? మన ఊళ్ళో మన ఇంట్లో నిజం డోర్ తీసుకొని బయటకు వచ్చే లోపల అబద్ధం 3 చక్కర్లు కొడతారు. చెప్తున్నది సామెత. ఇంకో విషయం, ఇంకా మందికి మీకు కావాలంటే ఎన్నంటే అని చెప్తాను నేను. నిజానికి ఛాయిస్లు ఉండయి. మీ పేరు దుర్గాప్రసాద్ గారు అంటే దుర్గాప్రసాదే, ఇంకా ఛాయిస్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను, నా పేరు రామరెడ్డి అంటే రామరెడ్డే. నిజం. అబద్ధాలు చెప్పాలంటే 1 కోటి పేరు చెప్పొచ్చు నాకు. అబద్ధానికి 1 కోటి ఛాన్సులు ఉంటాయి. అందులో ఏది ప్రజలు నమ్మగలుగుతారో నమ్మించవచ్చో దీనికి సపరేట్ ఎక్స్పర్ట్ స్ట్రీమ్స్ పెట్టుకొని. మోడీ గారు ఏ రాష్ట్రానికి రావాలి అనుకున్నా, ప్లాన్ వేసుకున్నా, ఒక ప్రణాళిక వేసుకున్నా కూడా అంతకు ముందు స్టేట్ కి ఈడీ వస్తుంది, ఈడీ దాడులు జరుగుతాయి, వెళ్తుంది, తర్వాత మోడీ గారు వస్తారంటూ. మోడీ గారు రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలు కలిపి ఈ 11 సంవత్సరంలో ఒక 70-80 సార్లు పోయిండ్రు. అందులో 4-5 సార్లు అది కోయిన్సైడ్ కావచ్చు. వినండి, అది పచ్చబద్ధం. మోడీ గారు వచ్చిన ప్రతిసారి ముందు ఈడీ వస్తుందా? ఎక్కడో ఈ 80 సార్లు 100 సార్లు 4-5 సార్లు కోయిన్సిడెన్స్ అయ్యిండొచ్చు. కోయిన్సిడెన్స్ లో లింక్ పెట్టడం, తాడి చెట్టు ఎందుకు ఎక్కాడంటే దూడ గట్టికని చెప్పడం, లేకపోతే కోడిగుడ్డు మీద ఈగలు బిక్తారు చూడండి. కోడి గుడ్డు పెట్టినప్పుడు ఆ ఈగ దాంతోపాటు ఈగ ఊసిపోయి అంటుకుంటుంది. ఈగ గుడ్డుకే ఉందంటే ఈగను గుడ్డే పెట్టింది అట్లా చెప్తారు అది ఇక. సో అటువంటి అబద్ధం తప్ప మోడీ గారి ట్రాక్ రికార్డులు ఎక్కడ బీజేపీ రికార్డు లేదు. ఇంకోటి, కవితను బీజేపీ చేర్చుకోదు. బీజేపీ ఎన్నడూ కవితను చేర్చుకోదు. వాళ్ళ రాజకీయమే వేరు, కుటుంబ రాజకీయం, దోపిడీ రాజకీయం. ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఎందుకంటే ఆ దోపిడీ సొమ్ము ఆమెకు బాగానే ముట్టింది కాబట్టి ఆ పైసలు దురద పెడతాయి ఏదో రాజకీయాలు. ఆమె వెనక సీఎం అనే డైలాగ్ నినాదం కూడా ఇచ్చారు. ఆమె కాదు, ఎవరి దగ్గర పైసలు ఎక్కువ ఉంటే ఈ మధ్య షర్మిలకు ఖర్చు పెట్టిన కూడా పైసలు దురద ఎక్కువయ్యే
ఆమె ఏదో పోటీ చేస్తా అంటే నమ్మి ఖర్చు పెట్టారు. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. డాక్టర్ శివకుమార్ లాల్ గారు. వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి మల్లిబాక యాదగిరి గారు. వీరు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అండెం రామిరెడ్డి గారు. వీరు బీజేపీ రాష్ట్ర నాయకులు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మొత్తానికి 3 పార్టీలు తమ యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించినప్పటికీ కూడా అందులోనూ లొసుగులు, పొసుగులు ఉన్నాయి. అదేవిధంగా మరి ఇప్పుడు కవిత వేస్తున్న అడుగులు ఏవైతే ఉన్నాయో మరి కొత్త పార్టీకి దారితీస్తాయా? లేకపోతే ఉన్న పార్టీలోనే ఆమె మరి హెల్ప్ తీసుకుంటారా? లేపోతే మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటూ కొనసాగుతున్న ఊహాగానాలు. అదేవిధంగా మరి 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు కానీ, అవినీతి కానీ వాటి గురించి మరి బయటకొచ్చి మరి మాట్లాడుతున్న మరి కవితమ్మ మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎలా ఏ వైపు ఆమె మొగ్గు చూపించబోతుంది అంటూ ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.